రామచంద్రయ్య రోజా కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడుగుతుంది. రాజావారు రాణి గారు నా పేరు మీద విలువైన ఆస్తులు రాశారు, అవి ఎవరి ఉన్నాయని అన్ని వివరాలు చెప్తాను, నీ పేరు మీద మార్చేసుకుంది కానీ అని రామచంద్రయ్య అనగానే ఇంకా రోజా చాలా సంతోషపడి ఇప్పుడే వచ్చేస్తని చెప్పేసి అంటూ ఇంకా జైలుకి వెళ్తుంది. ఇంకా జైలుకి వెళ్ళి నాన్న అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా ఒక్కసారిగా రామచంద్ర చాలా ఆవేశంగా రోజాని లాగి పెట్టి కొడతాడు. ఇంకా రోజా షాక్ అవుతుంది. ఒకసారి ఉన్న పక్కన కత్తి తీసుకొని గొంతు మీద పెడుతూ ఉంటాడు. ఇంకా భయపెడుతూ ఉంటాడు. రోజా భయపడుతూ ఉంటుంది. అక్కడ చూసిన జైలర్ కానిస్టేబుల్ వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న అధికారులను పిలుస్తూ ఉంటాడు. అసలు చామంతి ప్రేమ్ బాబుకి అసలు పెళ్లి ఎందుకు అవ్వలేదు, అసలు నిజం చెప్పు అని రామచంద్ర అడుగుతూ ఉంటాడు. అంతే పెళ్లి చేసుకుంటే నేను జైల్లోనే చంపాల్సి చెప్పేసి ఆ త్రిపాఠి చామంతిని బ్లాక్మెయిల్ చేశాడు అంట అని రోజు చెప్పగానే అంటే ఇంకొకసారిగా బాధపడుతూ నా కూతురు నేనే కాపాడాలి అని అంటూ ఇంకొకసారి ఆదిస్తూ ఉంటాడు. ఇదిగో రామచంద్ర ఏం చేయాలని చెప్పి వచ్చిన పోలీసులు అడుగుతూ ఉంటారు. ఇదిగో మర్యాదగా నన్ను వదిలేయండి, ఇదిగో అక్కడ గేట్ తెర ఉండదనుకో, ఇక్కడ దీన్ని చంపేస్తా అని చెప్పి రామచంద్ర అనగానే తను అడిగిన చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి రోజా భయపడుతుంది. రామచంద్ర అనుకున్న విధంగా రోజా మన మీద కత్తి పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు. నానా నానా అని చెప్పి రోజా భయపడుతూ ఉంటుంది. ఇంకా రోజు తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రోజా భయపడుతూ వదిలించి వాడుతుంది. ఇంకా అక్కడ జైలర్ వెళ్ళి ఇంకా రమాదేవి ఇంటికి వెళ్తుంటారు. రామచంద్రయ్య జైలుని తప్పించుకొని పారిపోయాడు సార్ అని చెప్పి హర్షకు చెప్తూ ఉంటాడు. ఇంకా హర్ష చావంతి ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తుంటే రమాదేవి భయపడిపోతుంటది. అలా ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతుంటారు. చంపేస్తా అని చెప్పి రామచంద్ర అంటుంటాడు. వదిలే నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి రోజా ఏడుస్తూ అడుగుతుంది.